రామోజీ ఫిలిం సిటీకి ఇంకా ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో ఈ వీడియో అయితే వాళ్ళకి తప్పకుండా ఉపయోగపడుతుందండి. నేను చెప్పే విషయాలు చూసే తప్పకుండా మీరు పాటిస్తే రామోజీ ఫిలిం సిటీ మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్గా చూసి వస్తారండి. ఈ వీడియోలో అయితే చాలా విషయాలు నేను చెప్పడానికి ప్రయత్నం చేశాను. మీరైతే ఈ వీడియోని అయితే చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి, మీకు చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. నా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. ఎందుకంటే నేను రామోజీ ఫిలిం సిటీకి వెళ్ళొచ్చాను కాబట్టి నేనేమో తప్పులు చేశాను, నాకు ఎటువంటి సమస్యలు ఎదురయ్యాయి, ఆ మొత్తం విషయాలన్నీ ఈ వీడియోలో అయితే నేను చెప్పడానికి ప్రయత్నం చేశానండి. ముందుగా మీరు చేయవలసిన పని ఏంటంటే, దూర ప్రాంతాల నుంచి వెళ్ళేవారు రామోజీ ఫిలిం సిటీకి దగ్గరలో ఉన్న సిటీ హైదరాబాద్ అయితే హైదరాబాదు, సికింద్రాబాద్ అయితే సికింద్రాబాద్ స్టే చేసిన తర్వాత లాడ్జ్లు అయితేనేమి ఎక్కడో దగ్గర స్టే చేసిన తర్వాత ఎర్లీ మార్నింగ్ వేగంగా లేచి మన పనులన్నీ పూర్తి చేసుకుని కడుపు నింపుగా తిన్న తర్వాత రామోజీ ఫిలిం సిటీ దగ్గరికి రండి. రామోజీ ఫిలిం సిటీ దగ్గరికి వచ్చిన తర్వాత ఎందుకు చెప్తున్నానంటే, రామోజీ ఫిలిం సిటీలో కొద్ది కాస్ట్ ఎక్కువ ఉంటుంది ఫుడ్ ఐటమ్స్ పైన. అందుకే ముందు కడుపు నింపుగా ఏదైనా టిఫిన్ అయితేనేమి భోజనం అయితే ఏదో ఒకటి తీసుకొని రామోజీ ఫిలిం సిటీ దగ్గరికి వచ్చిన తర్వాత ఎంట్రన్స్ గేట్ దగ్గరకు వచ్చి టికెట్ కౌంటర్ డైరెక్ట్గా వెళ్ళిపోయి టికెట్ తీసుకోండి. అడల్ట్స్కి అయితే 1350 ఉంటుంది, కిడ్స్ పిల్లలకైతే 1150 ఉంటుంది. అంటే విత్ జిఎస్టీ అయితే పర్ క్యాండిడేట్కి 200 రూపీస్ ఎక్స్ట్రా ఉంటుంది. దగ్గరలో చిన్నపిల్లలకి 2 ఇయర్స్తో సంబంధం లేదండి. హైట్ అక్కడ చూపిస్తూ ఉంటాడు. హైట్ డౌన్ అయితే ఉంటే టికెట్ అవసరం లేదు. హైట్కి ఏమైనా పైన ఉంటే ఏమాత్రం ఉన్నా సరే టికెట్ కంపల్సరీ. చిన్నపిల్లలైనా ఎవరైనా సరే ఎన్ని ఇయర్స్ బాబైనా సరే టికెట్ కంపల్సరీ తీసుకోవాలి. ఆడు ఇచ్చిన మెన్షన్ చేసిన గీతకి డౌన్లో ఉంటే టికెట్ అవసరం లేదు. మనం ముందుగా టికెట్ తీసుకున్న తర్వాత డైరెక్ట్ చెకింగ్ పాయింట్ ఉంటుంది. ఫుడ్స్ గట్రా లోపలికి అలౌ చేయండి. తక్కువ లగేజ్ పట్టుకొని ఏదైనా తినడానికి ఏమైనా స్నాక్స్ లాంటివి పట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. మంచినీళ్ళు మాత్రం తప్పకుండా బాటిల్ పట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. మనం ఏం చేస్తామంటే లగేజ్ తక్కువ అంటే కొద్దిగా ఏదో క్యారీ బ్యాగ్ చిన్నది ఏదో ఒకటి పట్టు. టికెట్ తీసుకున్న వెంటనే మనం చేయవలసిన పని ఏంటంటే, నెక్స్ట్ వెంటనే బస్సు ఉంటుంది. ఆ బస్సు ఎక్కి మనం లోపలికి ఎంట్రన్స్ అయిపోవాలి. ఆ బస్సు ఎక్కిన తర్వాత కొంత దూరం వెళ్ళిన తర్వాత వేరే బస్సు వస్తుందండి. వేరే బస్సు విత్ గైడ్తో వేరే బస్సు ఉంటుంది. ఇక్కడే మనం చేయవలసిన పని ఏంటంటే, గైడ్ చెప్పేది బస్సు ఎక్కిన వెంటనే ఏమైనా ఫోటోలు వీడియోలు తీయాలనుకునే వారైతే బస్సు ఫ్రంట్ సీట్ డ్రైవర్ దగ్గర సీటు ఎంచుకోండి. ఎందుకంటే గైడ్ చెప్పేటప్పుడు రెండు పక్కల యూస్ ఉంటాయి కాబట్టి, పాయింట్స్ ఉంటాయి కాబట్టి, అటు ఇటు రెండు పక్కల కెమెరా అటు ఇటు గిర్రలు తిప్పలేం కాబట్టి అందుకే నేను చెప్తున్నాను. ఎంట్రన్స్ దగ్గర బస్సు డ్రైవర్ సీట్ పక్కన మనం సీట్ని అయితే ఆఫర్ చేసుకోండి. తర్వాత గైడ్ మనకి ప్రతి బస్సులోనూ జనరల్ గైడ్ అనేటువంటి వాడు ఉంటాడు కాబట్టి వాడు చెప్పేది మనం చూసే తప్పకుండా జాగ్రత్తగా వినాలి. ఎక్కడెక్కడ ఏటి ఉన్నాయి, ఏవే ఉన్నాయి అన్నీ వివరిస్తూ బస్సు ముందుకు వెళ్తూ ఉంటుంది. అదొకటి మీరు ఇంపార్టెంట్. తర్వాత ఎక్కడెక్కడ లాస్ట్ స్టేజ్లో మన బస్సు ఆపి దించేస్తాడు. అక్కడ నుంచి మనం ఏంటంటే ఒక్కొక్కటి చూసుకుంటూ వస్తూ అది అయిపోయిన తర్వాత వేరే చోటుకి వెళ్ళాలంటే బస్సు మనకి రెడీగా ఉంటుంది. ఆ బస్సు ఎక్కి నెక్స్ట్ అలాగే మనం ఏంటంటే మనకి మైండ్లో అది ప్లాన్ చేసుకుంటుంటారు. నెక్స్ట్ ఏది చూడాలి. మనకు తెలియకపోతే ఎవరినో అడిగి తెలుసుకోవాలి. ఇంకో పాయింట్ ఏమంటే, లంచ్ టైంలో మనకి ఆకలి వేసేటప్పుడు ప్రతి దగ్గర మినీ హోటల్స్ ఉంటాయి, ఫుడ్ ఐటమ్స్ చాలా దగ్గర ఉంటాయి. కొద్ది కాస్ట్ ఎక్కువ ఉన్నా సరే ప్రతిదీ దొరుకుతుంది. మనకు కావాల్సిన భోజనం అయితే దొరకదు. ఆంధ్ర స్టైల్లోనైతే భోజనం దొరకదు. చికెన్ నూడిల్స్, ఎగ్ ఫ్రైడ్ రైస్ ఇలాంటి ఫుడ్ ఐటమ్స్ అయితే దొరుకుతాయి. ఏది దొరికితే తినేయండి. ఎందుకంటే గుర్రం కొనేసి కళ్ళెం కోసం ఆలోచించే విధంగా టైం వేస్ట్ అయితే చేసుకోకండి. తిన్న వెంటనే టైం వేస్ట్ చేసుకోకుండా వెంటనే బయలుదేరిపోయి నెక్స్ట్ పాయింట్కి వెళ్ళిపోండి. ఎందుకంటే చాలా విశాలమైన ప్లేస్ అన్నీ చూడాలంటే ఒక రోజులో చాలా కష్టము. కొన్ని మర్చిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ప్లాన్ చేసుకొని వెంటనే చూడడానికి వెళ్ళిపోతే మనం మొత్తం కవర్ చేయడానికి అవకాశం ఉంటుంది. లాస్ట్లో వచ్చేసరికి అక్కడ షూటింగ్ పాయింట్ ఉంటుంది. అక్కడ మొత్తం అంతా ఒక దగ్గరే కాబట్టి షూటింగ్ పాయింట్ దగ్గర నైట్ టైం చాలా బాగుంటుంది చూడడానికి. అక్కడ చేరుకుని ఆ దగ్గరలో ట్రైన్ డ్యాన్సులు, పిల్లలకు కావాల్సినటువంటి అన్నీ ఉంటాయి. అక్కడ ఫుల్ ఫ్లెడ్జ్గా మనం టైం అయితే స్పెండ్ చేయొచ్చు. నైట్ టైం 8-6 తర్వాత అక్కడ చేరుకుంటే చాలా బాగుంటుంది. మీరైతే